దర్శనార్థులు ఇగో తీన్మార్ వార్తలు చూసేటోళ్ళందరికీ శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. ఇక మనం ముచ్చట్లు తెలుసుకోవాలి కదా, తెలుసుకోవాలంటే ముందుగాల హెడ్లైన్స్ చూడాలి కదా. ముందుగాల హెడ్లైన్స్. సీతమ్మను పెండ్లాడిన రాముల వారు, లగ్గం బట్టలు పెట్టిన సీఎం సారు, రెండేండ్లకు ఫుల్ కరెంటీ, ఇప్పుడైతే షాక్ కొట్టే బిల్లులు, తమ్ముళ్లకు మార్కులేసిన చంద్రాలు, క్లాస్ ఫస్ట్ ర్యాంకు పైల్వాన్కే, మందు షాపుల నీళ్లు తాగబోయిన సత్తి, హీరోయిన్ అయితానంటున్న మంగ్లీ. త్రేతాయుగంలా వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలా, కర్కాటక రాశి అభిజిత్ ముహూర్తంలా రాముల వారు పుట్టిండ్రట. సీతమ్మ వారితోని పెళ్లి కూడా గదే నవమి నాడట. మళ్ళా రాముల వారికి పట్టాభిషేకం జరిగింది కూడా గిదే నవమి రోజట. పెద్దోళ్ళు చెప్పంగిన్న నేను. మరి రాముల వారి కళ్యాణం పండగ కాబట్టి నేను మీకు గి ముచ్చట చెప్తున్నా. అట్లనే భద్రాచలంలో దేవుని పెళ్లి ముచ్చట కూడా వేస్తున్నాం చూడండి. రాముల వారి లగ్గానికి ఒక దినం ముందుగానే భద్రాచలం పోయిండు సీఎం సారు. ఇక లగ్గం టైంకు గిట్ల నడుచుకుంటా రాగానే అయ్యవార్లు ఎదుర్కొన్నారు. నెత్తికి షెల్ల జుట్టి ఎండి గిన్నెల ముత్యాలు తలంబ్రాలు ఎత్తిండ్రు. పక్కపొంటి సారోళ్ళింటామే తాంబాలంలా లగ్గానికి పట్టు బట్టలు తీసుకొచ్చింది. అత్త పక్కపొంటి కోడలు ముంగట మన్మలు మన్మరాన్లు గిట్లా సకుటుంబ సపరివార సమేతంగా సీతారాముల లగ్గానికి వచ్చిండ్రు. మంచిగా దండం పెట్టుకొని అందరు పోయి పెళ్లి పందిరికి అసంట కూసున్నారు. పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే వచ్చినోళ్ళంతా అగో గాలే కేసీఆర్ సార్ మన్మడు మన్మరాలు అని చెప్పుకోవట్రి. ఇక సార్ తెచ్చిన పట్టుబట్టలందరికీ చూపించి దోతి రాముల వారికి చీర సీతమ్మ గట్టించిండ్రు అయ్యవార్లు. వెనకసిరి జీలకర్ర బెల్లం పెట్టిండ్రు. అటెంక తాలిబొట్టు కూడా అందరికీ చూపెట్టి టైం ప్రకారం సీతారాముల లగ్గం చేసిండ్రు. గిట్లా గులాబీ పువ్వులు చల్లుకుంటా రాముల వారి పెళ్లి చేసినాక ముత్యాల హారంతోని దేవుళ్లను సింగారించిండ్రు. ఇక తలంబ్రాలు ఓసుడు కార్యం ఎట్లా నడిచిందో చూడండి. వెనకసిరి అయ్యవార్లొచ్చి సీఎం సారోళ్ళ ఇంటామెకు కవర్ల 4-5 లడ్డూలు ఇచ్చిండ్రు. అట్లనే మెడల దండేసి ఇద్దరికి పట్టుబట్టలు పెట్టిండ్రు. ఆడికెళ్లి పెళ్లి పందిరి దగ్గరకొచ్చి మల్లోపారి దీవనార్తలు తీసుకున్నాడు సారు. ఇక లగ్గం అయిపోయింది కాబట్టి ఇంటోళ్ళందరినీ తీసుకొని ఆ చెల్లి బయటకొచ్చిండు. రాముల వారి పెళ్లైనాక తొలిసూరు దినం పట్టాభిషేకం చేస్తారు. ఈ కార్యానికి గవర్నర్ సారు వాళ్ళింట అమ్మే పోతున్నారు. ఇక గిట్లనే తతిమ రాముల వారి గుళ్ళల్లో కూడా లగ్గాలు జరిగినాయి. ఇల్లంతుకుంటా రాముల వారి గుళ్ళల్లో కూడా లగ్గాలు జరిగినాయి. హైదరాబాద్ లా ఆడుకుంటా పాడుకుంటా రాముల వారి పెద్ద పెద్ద విగ్రహాలను గిట్ల ఊరేగింపు తీసిండ్రు. పండగ పూట అందరికి మల్లొక పారి నోట్ల చక్కర పోసే వార్త చెప్పిండు మన కేసీఆర్ సారు. ఏరే రాష్ట్ర పొల్లు కేంద్ర పొల్లు అందరు కూడా మా అగ్గొంచమియ్యరా అబ్బా మా అగ్గొంచమియ్యరా బాంచన్ అని ఎంబడబట్టట్టు చేయబోతున్నాడు. ఇంత మంచి మతలా చెప్పినందుకు అందరు కుళ్ళుకొని దిష్టి తలుగుతుందని వెనక పొంటి సురుకు కూడా పెట్టిండు. భద్రాచలం పక్క వంటి మనుగూరు అనే ఊళ్ళే కరెంటు తయారు చేసే కంపెనీ పెట్టబోతున్నారు. ఈయాడి దినం మంచిగా ఉన్నదని కేసీఆర్ సార్ పోయి గులాబీ పరదలు గుంజిగో గిట్లా పనులు సురువు చేసిండు. 2017 నాటికే పవర్ సర్ప్లస్ స్టేట్ కాబోతుంది. 2018 నాటికైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. విన్నారు కదా, ఇంకో 2-3 ఏళ్ళల్లా మన తెలంగాణ వాళ్ళకి ఇక కరెంటు పోవడానికి ఎట్లుంటుందో కూడా తెలియకుండా చేస్తారట. అందుకే ఇగో దీనికంటే మొదలు కరెంటు బిల్లులు పెంచుతున్నారు. నెలకు 200 యూనిట్ల లోపు కాల్చేటోళ్ళని ఇడిచిపెట్టి తదిమ్మోళ్లకు బిల్లు కాగితాలతోటి షాక్ ఇవ్వబోతున్నారు సర్కారోళ్ళు. కాబట్టి ఇక ఇంట్లో ఒక్కటే బుగ్గ ఒక్కటే పంక నడిపిరి. ఫ్రిడ్జ్ గిజ్జేవాన్ని ఉంటే అది పాతింప సామాన్లకి అమ్మి చల్లటి కుండలు కొనుక్కోర్రి. కరెంట్ ఇస్త్రీ పెట్టే కాకుండా బొగ్గులు పెట్టే వాడుకోర్రి. ఇక కుక్కర్లు బొక్కర్లు పక్కకు పెట్టి కట్టెల పొయ్యి మీద వండుకోర్రి. నీళ్లు కాగబెట్టే ఇనుపరాడు అస్సలు ముట్టుకోవద్దు. చదువుకునే పోరగాళ్ళ కోసం కూడా ఓ ఓంబత్తిల పాకెట్ కొని పెట్టుకోర్రి. ఇక గిట్లా చేస్తారా అంటే మీకు కూడా కరెంటు బిల్లు మునుపటి లెక్కనే వస్తుంది. ఇక కొన్ని వద్దుల్లా కొత్త కరెంటు తయారైనాక అందరికి ఫ్రీగా ఇప్పిస్తాడు కావచ్చు కేసీఆర్ సార్, గాని ఇప్పటికేమన్నా బిల్లు ఎక్కువ వస్తే మాత్రం కొద్దిగా ఓర్చుకోర్రి. వాడిపోతే వీడు వీడిపోతే వాడు ఆఖరికి వాడు కూడా పోయినాక నేనున్నా అనుకుంటా ఎవడన్నా ముంగటికి అడిగేసిండ్రో. ఒరేయ్ నువ్వు బెదిరిస్తే బెదరడానికి యాక్టర్ అనుకున్నావు బే, కంటెస్టర్ని గెలిస్తే తొక్కి పడేస్తా. ఒరే బొల్లి సిగ్గా ఇత్తడు కడ్డి గెస్ట్ రోల్ ఆర్టిస్టే కదా అని పీకేయాలని చూస్తే నీ సిగ వస్తా.
ఏమప్పా నేను సింహం లాంటోనప్ప, అది అలకదక్కువ దాన్ని సంపి తింటది, నేను చచ్చిపోయిన దాన్ని బతికిస్తా, గంతే తేడా. కడమదంతా సేమ్ టు సేమ్ అనుకుంటా డైలాగుల్ని కలగలిపి మెలగలిపి కలబడుతున్నారు గీ సినిమాలు. అబ్బా గీ సినిమాల లొల్లి మగ్గుతుందేమో అనుకుంటా అంటే ఓట్లు దగ్గర పడుతున్న కొద్ది ఇంకింత రెచ్చుతూనే ఉన్నది. వాళ్ళ సంఘంలో ఉన్నోళ్ళు ఎంతమందో అన్ని గుంపులు కట్టి యమ తిట్టుకుంటారు. వాళ్ళకు బగ్గా అలవాటైన సినిమాలల్లో డైలాగులు వేసుకుంటా గట్టిగా తొడలు కొట్టుకుంటారు. ఇగో ఇటు దిక్కు జయసుధ మేడం, అటు దిక్కు రాజేంద్ర ప్రసాద్ సారు, అయినక కొందరు ఈమెనకి ఇంకొందరు ఏమో రంజుగా నడిపిస్తున్నారు సినిమా అంటే. ఇగో వీళ్ళ మాటలు వినుర్రి. రాజేంద్ర ప్రసాద్ తో పోటీ చేయగలిగిన ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వడూ లేడు. అయితే ఆడదాన్ని కాబట్టి గాజులు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కోలేదు. మరి నిజమే, జయసుధ మేడం గాజులేడ తొడుక్కున్నది, ఓ చేతికి గడియారమేనా, ఇంకో చేతికి ఒక్క బంగారు కడమే వేసుకునే. అందుకనే ఇక ఎంత కొట్లాటకైనా రెడీ అంటాంది. ఇగో ఇట్లా అటోళ్ళు ఇటోళ్ళ మీద, ఇటోళ్ళు అటోళ్ళ మీద, మీరు ఇంత తిన్నారంటే మీరు అంత తిన్నారని, మీరు ఇంత ముంచిర్రంటే మీరు అంత ముంచిర్రని చెప్పుకుంటారు. గీ ముచ్చట మీదనే అటు కోర్టోళ్ళు కూడా ఎవరు గెలిచిర్రో బయట పెట్టకుర్రి అని చెప్పింది. ఇక ఆదివారమే సినిమా సంఘపోళ్ళు ఓట్లున్నాయి. మరి ఆ పబ్లిక్ ఎవల కోట్లు వేస్తారో ఏందో గాని వీళ్ళు ఇన్ని రోజులు అందరం అన్నదమ్ముల లెక్క అక్క చెల్లెల లెక్క ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళమని చెప్పుకున్న శుద్ధులన్నీ ఉత్త శుద్ధ మాటలేనని బయటపడ్డాయి. ఆయన గనక మా అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేయగలిగితే గనక మేమందరం విత్డ్రా అయిపోతామండి. ఆయన యునానిమస్ గా మేము ప్రెసిడెంట్ చేసేస్తాం. అర్థమైందా? హేమ పాపం హేమ వచ్చి ఏదో ఆవేశంలో చెప్పింది కానీ అది వచ్చి అంత ఛాన్స్ లేదు. హేమ ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పిందంటే పద్మనాభ స్వామి నేలమాలికి మొత్తం ఇంటికి ట్రాన్స్ఫర్ అయిందంట. నేను చదువుతున్న వార్తలకు తెలంగాణ పబ్లిక్ 100కు 100 మార్కులు వేసిండ్రు. ఇక నేను ఫస్ట్ ర్యాంక్ మార్కులు సంపాదించిన, ఇక నాకు తిరిగే లేదు. ఏంది ఎవరిచ్చిండ్రు, ఈమెనే అనుకొని పుల్లు మార్కులు వచ్చినాయని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది పిల్ల అని మొఖమంతా ఎట్లన పెట్టి చూడకుండ్రి. నేననుకున్నట్టే గిడొకసారి కూడా వాళ్ళ శిష్యులకు మార్కులు ఇచ్చిండు. అసెంబ్లీ పరీక్షలు వర్షిపోయినాయి. మరి పాసు పేలు ఎవరు క్లాస్ ఫస్ట్ వచ్చిండ్రు, ఎవరికెన్ని మార్కులు వచ్చినాయి తెలుసుకోవాలి కదా. ఇగో సేమ్ గిసోంటి పనే చేసిండు చంద్రాలు. జగనాల్ పార్టీని ఎక్కువ తిట్టినోళ్ళు, సర్కార్ను బుడ్డ మాటన దిగ్గురలేసి దుమ్ము దులిపినోళ్ళు, చంద్రాల్ సారు ఏది మాట్లాడినా అబ్బాబాబాబా ఏం చెప్తిరి అని మురిపించినోళ్ళు, అక్కరకొచ్చే ముచ్చట్లు మాట్లాడకున్నా అవతలి పార్టీ లీడర్ల పని పట్టినోళ్ళు ఈ పరీక్షల ఎక్కువ మార్కులు సంపాదించిండ్రు. అందరు అనుకున్నట్టే చంద్రాల్కు కుడి భుజం పైల్వాన్ అచ్చెన్నాయుడు సారు క్లాస్ ఫస్ట్ వచ్చిండు కావచ్చు. ఆయన సైజుతో మమ్మల్ని అందరినీ భయపడిస్తాడు. నేనేంటి దోపిదారుని కాదు, గోండాను కాదు, రౌడీని కాదు. నన్ను చూసి నువ్వెందుకు చచ్చిపోవాలి? నాలాగా అవ్వాలంటే నీకు తరతరాలని నాలాగా అవ్వలేవు, నువ్వు నీకు కాదది. బోండా ఉమామహేశ్వరరావు సార్కు క్లాస్ సెకండ్ మార్కులు ఇచ్చి ఉంటాడు సీఎం సారు. ఎందుకో మీరే చూడండి. రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్నాం అధ్యక్ష. ఏంట్రా 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 కాల్వ శ్రీనివాసులు సారు మూడో జాగలో నిలబడతాడు. ఎటకారం మాటలతోని అవతలోళ్లకు గట్టిగా సురుకులు పెట్టినందుకు ఈ మార్కులు పడ్డట్టే. 10th క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థి మారుతి వ్యాన్లో ప్రశ్నపత్రాలు దొంగలించాడు సార్. ఆ విద్యార్థి ఎవరు అని ఎదిగితే చివరికి జగన్మోహన్ రెడ్డి అని తేలింది సార్. క్లాసు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ లో ఇస్తారు కదా. ఇక పైసల మంత్రి రామకృష్ణుడు సారు, రావుల కిషోర్ సారు, పెద్ద మనిషి బుచ్చయ్య చౌదరి సారు, కృష్ణమూర్తి సార్ అసొంటోళ్ళకు కూడా ఫస్ట్ క్లాస్ మార్కులు ఖాయమే కదా. ఇక తతిమోళ్ళ దాంట్లో కొందరు సెకండ్ థర్డ్ క్లాస్ లా పాస్ అయినరట. పురాగా మాట్లాడనోళ్లను ఫెయిల్ చేసిండు చంద్రాల్ సారు. సేమ్ టు సేమ్ జగన్ సార్ కూడా గిట్లనే మార్కులు తీస్తే వాళ్ళ పార్టీల రోజక్క ఫస్ట్ క్లాస్ వస్తుంది కావచ్చు. ఈ పిల్ల ఏడున్నదో కొంత దొరకబట్టుండ్రయ్యా. కెమెరా ఆమెకెళ్ళి తిప్పుండ్రి. ఓ మంగ్లీ రింగ ఎగురుకుంటా ఏడుకో పోతున్నావు? నాయని నరసింహారెడ్డి సారు తలసాని సార్ తాని పోతున్నా. ఎందుకో
అయినా సార్ అసలే హైదరాబాద్ లో శాంతి భద్రతలు రక్షించే పనిలా మస్తు బిజీగా ఉన్నాడు. యహే ఎంత బిజీగా ఉన్నా జరంతసేపు మీ పనులన్నీ పక్కన పెట్టి నాతో మాట్లాడమని చెప్తా. అంతకన్నా ఇంపార్టెంట్ దరఖాస్తు అప్ప చెప్పాలి. అయినా నాయని సార్ కు తలసాని సార్లకు ఏం దరఖాస్తు పెడుతున్నావు? ఇగో కమల్ హాసన్ బిడ్డే శృతి హాసన్ ఉన్నది కదా, గదే గబ్బర్ సింగ్ ఎవడు సినిమా హీరోయిన్ ఉన్నది. ఏమైంది ఆమెకు? ఆమెకేం కాలే గాని ఆమె నమ్ముకున్న వాళ్ళంతా ఆగమయ్యరట. ఏం చెప్తున్నావేమో చక్కగా చెప్పు. శృతి హాసన్ ఓ సినిమాలో యాక్టింగ్ చేస్తానని చెప్పి కాగితం రాసిచ్చి అట ఇంకా చేయనని యాండిచ్చిందంట. అయ్యో గదేం పని? గట్ల చేసుడు తప్పు కదా. గదే ముచ్చడు పోయి నాయని సారేనని తలసాని సారేని దాని కూర్చు. అవును గాని నువ్వు దరఖాస్తు పెడతాన్న ముచ్చటేంది? దేకో సార్ చూడుండ్రి, ఏరే రాష్ట్ర పోళ్లను గది కూడా తెలుగు రానోళ్లను హీరోయిన్ల లెక్క పెట్టుకుంటే గట్లనే గునిపించుకుంటారు. వాళ్ళు హాలీవుడ్ ని మించిన వుడ్డు టాలీవుడ్ తెలుగు సినిమా హీరోయిన్లు కదా. గందుకే మన తానే బొచ్చడు మంది ఉన్నారు హీరోయిన్లు అయ్యేతందుకని టాస్ సంఘం అధ్యక్షురాలుగా పోయి దరఖాస్తు పెడతా. టాస్ సంఘమా అంటే ట్రాలీ ఆటోలు నడిపే సంఘమా? తెలంగాణ అందమైన అమ్మాయిల సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెసిడెంట్ నేను. ఇది ఎప్పుడు పెట్టిండు నాకు తెలియకుండా? ఈ మొక్కతే సంఘం పెట్టుకున్నది, ఈ మొక్కతే ఉన్నది, అందులో మళ్ళా ఏకగ్రీవంగా ఎన్నికైందట. ఆ అందమైన సంఘానికి అధ్యక్షురాలట, అధ్యక్షురాలు. ఆయ్ సావిత్రి, ఏదో నోట్లో గులుగుతున్నావు? ఏంలే, సంఘం పేరు మస్తున్నది, నన్ను కూడా చేర్చుకో అంటున్నా. ఇది ఆంటీలకు గా సావిత్రి, అందమైన అమ్మాయిలకే నా సంఘంలో మెంబర్షిప్ కాదు మెంబర్షిప్. అయినా నువ్వు దరఖాస్తు పెట్టంగానే తలసాని సారు నాయని సారు ఇక ఏరే రాష్ట్ర పోలని హీరోయిన్లుగా తీసుకున్నాడు బంద్ చేయండి అని సినిమాలకు చెప్తా. తప్పకుండా చెప్తారు. మళ్ళా పైసలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేటోళ్లకు ఈ హీరోయిన్లతోనే ఏంది రపరప్ప. అవు నిజమేనులా, పరాయోళ్ళని తీసుకొచ్చి బాధపడు కంటే మనోళ్ళుంటేనే నయం కదా. గీ మంగ్లీ పట్టిన పట్టు ఇడవది, ఖచ్చితంగా మనోళ్ళు హీరోయిన్లు అయ్యేదాకా ఇడవదు. ఇగో రాముల వాళ్ళ లగ్గమని బెల్లం పాసం చేసి పెట్టిన, తినే టైంకు కనబడకుంటా పోయేమా సత్తి. ఏడునడో ఏందో పిల్తమాగుండ్రి. సత్తి, ఓ సత్తి, జరా నీళ్ళవా దూపైతున్నది ఒక గిలాసలా లేవా? అదో 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 గా బ్రాండ్ షాప్ ముంగడ తిరగబట్టే దసరా పండుగ అనుకున్నావా సత్తి? సాఫెత్రక్కో ఓ అక్క మనకి బిర్యానీ షాప్ కాడా? అవ్వా ఎవరు నేర్పిండు నీకు తాగుడు? నువ్వైతే ఆఫీస్కి రా, నీ దౌడ శక్తి ఇరగొడతా. పిల్ల ఉచ్చుతాగా ఎందుకు తీరుతున్నావు? నేనేం చేసినా? అన్నా ఎందుకు తిడుతున్నా అంటున్నావా? బ్రాండ్ షాప్ ముంగడ కనబడింది కాక ఎదురుకొచ్చని లేస్తున్నావా? ఉచ్చుతాగా ఇట్లాగ చెప్తున్నా చూడు, నాకు దూపైతుంది. బిర్యానీ షాప్ లో పోయి నీళ్ళు అడిగితే కోటర్ కావాలన్నా 90 కావాలని అడుగుతున్నారు వాళ్ళు. ఏంది బ్రాండ్ షాప్ లో పోయి మంచి నీళ్ళు అడిగినవా? సత్యంగా సాపిట్రాక దూపైతుంది అంట. నీళ్ళు మాటే నీళ్ళు లేవు గిల్లి లేవు, ఇది గెలువు అంట నువ్వుకేస్తున్నారు. నువ్వు బీరో బ్రాండో తాగేదందుకోయినావు, మంచి నీళ్ళు తాగేదందుకోయినా అని అబద్ధం చెప్పకు. గా వీరో సల్మాన్ ఖాన్ బార్కు పోయి మంచి నీళ్ళు తాగొచ్చిన అంట కోర్టులో చెప్తే నమ్మిరు కానీ నేను చెప్తే నమ్మవా? ఎప్పుడు చెప్పిండు, ఎందుకు చెప్పిండు? మళ్ళీ మస్తు తాగి కారు నడుపుకుంటూ పోయి యాక్సిడెంట్ చేయలేడా? గా కేసులో నిన్న కోర్టులో గిదే ముచ్చటి చెప్పిండు. ఏమో బొంబాయి బార్లల్లా బీర్లకు బదులు నీళ్ళు అమ్ముతుండొచ్చు. అంటే 4 ఏళ్ల సార్ ఈ రోజు చెప్తే నమ్ముతున్నావు గానీ నేను చెప్తే నమ్ముతలేవు. చూడు సత్తి, తాడి చెట్టు కింద కూర్చొని అంబలు తాగినా, గుడుంబ దుకాణంలో కూర్చొని షాయ్ తాగినా అంటే ఎవ్వరైనా నమ్ముతారా? తాడి చెట్టు కింద కూర్చొని అంబలు తాగొద్దా? ఇగో నేను కూడా ఒక నాడు తాళాలకు పోయి ముందలు తిందామంటాను, పోయేటాకాల సత్తిగా తాగనీకి పోయింది అంటాను. తామ్ చేసిండు. చెయ్యరా మళ్ళా. అయినా దూపైతుందని బ్రాండ్ షాప్ లో ఓడేంది గడ నీళ్ళు అమ్ముతారని ఎట్లా అనుకున్నావు నువ్వు? నేను పోయి కేసీఆర్ సార్కు చెప్తా, సారు బిర్యానీ షాపులలో గిలాస నీళ్ళు అమ్ముతలేరు పెట్టిపోయి మాట అని చెప్తా నేను చెప్తా అట్లనే చెప్తా. గా ముచ్చట నువ్వు కేసీఆర్ సార్ కాదు పద్మారావు సార్కు చెప్పాలి. బీర్ బ్రాండీల మంత్రి గా సారే. మరి పద్మరావు సార్కి చెప్తే బిర్యానీ షాపుల కాడ నీళ్ళ రంజన్లు పెట్టిస్తాడా? ఏమో చెప్పి చూడరాదు. ఇంటింటికి నల్ల నీళ్ళ పథకం లెక్క వైన్ షాప్ పక్కపుంటి మంచి నీళ్ళ పథకం కూడా ఒకటి పెడతారు కావచ్చు. పెట్టాలా మరి, పెట్టకపోతే ఎట్లా? మళ్ళా నాయ సొంటోళ్ళు గా వీరో సల్మాన్ ఖాన్ సొంటోళ్ళు దూపైతుందంట అని బిర్యానీ షాప్ కాడికి పోయి అడిగితే నీళ్లు లేవంట ఎలగొడితే ఎట్లా? ఏదో గొంతుగా తడుపుకుందామని బార్ కచ్చి బీర్ తాగేటోళ్ళు పుక్కడికి వస్తున్నాయని ఆయనతో నీళ్ళే తాగితే ఇంకేమన్నా ఉన్నదా? సర్కార్ ఆందానంతా తుస్సుమంటది. ఇప్పుడు అర్థమైంది నాకు. గా కోటారాలు కలుపుకొని తాగుతారు చూడు సోడా సీసాలు అమ్ముడు అంట అని, గా తప్సప్ సీసాలు కొనుక్కోరు అంట అని నీళ్లు పెట్టలేరు. అయినా సత్తి బార్లకు పోయి నీళ్ళు తాగొచ్చినా అని సల్మాన్ ఖాన్ చెప్తున్న మాటల్ని ఎవ్వరు నమ్మరు సత్తి. నువ్వు వేసుంటానువే నాకు తెలుసు కాబట్టి నేను నమ్ముతున్నా. నువ్వైతే ఆఫీస్కి రా, నీకోసం పాసం తెచ్చినా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేది పాత సామెత, పువ్వును పువ్వుతోనే కోయాలన్నది ఇగో ఇయాటి ముచ్చట. ఇక గీ ముచ్చట మన మోడీ సార్కు తెలిసినంతగా ఇంకెవ్వలకు తెలియదు.
సార్ అయితేనే బెదిరియాల్సిన వాళ్ళని బెదిరిస్తాడు, అదిరియాల్సిన వాళ్ళని అదిరిస్తాడు. సార్కు బాగా ఇష్టమైన పైసలున్న వాళ్ళ కోసం ఏం చేయాలో అది చేస్తాడు. ఎట్లా చేస్తే ఏంది తినరి, పని అయితే అవుతున్నదా లేదా అన్నదే ఇంపార్టెంట్. లేనోడు లేకేడుస్తుంటే ఉన్నోళ్ళము ఉండి ఏడ్చుడెందుకు చెప్పుండ్రి. గందుకే మోడీ సారు మంచి ఇగురం చేసిండు. బువ్వండుకునే గ్యాస్ మీద సర్కారిచ్చే పైసల్ని మీకు మీరే వద్దనుండ్రి అని బగ్గ పైసలున్నోళ్లను బతిలాన్నట్టు చెప్పిండు. అంటే మనం గ్యాస్ మొద్దును కొనుక్కుంటే నగదు బదిలీ అని కొన్ని పైసలు వెనకకిస్తున్నారు కదా సర్కారోళ్ళు. గిట్ల ఒక్కొక్క మొద్దు మీద ఓ 400 ఆసరా సర్కారే కట్టుకుంటున్నదట. మరి జరంత పేదోళ్లకు అట్లిట్లా 4 రూపాయలు సంపాదించుకొని బతికేటోళ్ళ లెక్కనే కోట్ల రూపాయల మీద నడిచేటోళ్లకు, ఆఖరికి గ్యాస్ ని బయటికి తీసే రిలయన్స్ వాళ్ళకు కూడా ఒక్క తిరగనే సర్కారోళ్ళు పైసలు ఉల్టా ఇచ్చుడెందుకు. గందుకే మోడీ సారు ఈ ఉపాయం చేసిండు. మీకు ఏంపో అని ముఖం మిన్నే కొట్టినట్టు చెప్తే పైసలున్నోళ్ళు బాధపడతారని చుచ్చు చేసిండు. గిట్లా సార్ మాటిని ఇప్పటికే 2,80,000 మంది పెద్ద పెద్దోళ్ళు గ్యాస్ మీద సర్కారిచ్చే పైసలు మాకు అద్దన్నారట. 100 కోట్లు మిగిలాయట. ఈ లెక్కనే ఇంకింతమంది అద్దంటే ఎన్ని కోట్లు మిగులుతాయో. మరి గన్ని పైసలు మిగిలితే పేదోళ్లకు ఉత్తగానే గ్యాస్ ఇస్తానంటాడో లేకపోతే గంతమంది అద్దంటాన్రు పేదోళ్ళు కూడా కొనుక్కోవాల్సిందేనని ఉన్న పథకాన్ని ఊడబీక్తాడో చూడాలిగా. ఒక మనసున్న మహారాజు, అన్ని మంచి గుణాలే, కాదనుకుంటే ఇక మాపటిలు కాగానే కడుపులు ఇంత సుక్కేస్తాడు. అది తప్ప తప్ప మనసున్న మహారాజు అని చెప్పినాం కదా. ఆ రాజుది మస్తు జాలిగుణం. ఎండిపోయిన చెట్టును చూస్తే ఏడ్చి నీళ్లు పోస్తాడు. ఇక అటెంకా చెట్టు కొమ్మలేమన్నా అక్కడికొస్తాయనుకుంటే కొట్టుకొని పోతాడు. ఇక అది వేరే ముచ్చట కానీ అట్లనే రోడ్డు మీద ఏమన్నా కనిపిస్తే చాలు నాకేంది అని ఊకోడు. దేన్నైనా సరే ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు. నోరు లేని ఆటిలల్లో కూడా మనుషులను చూస్తాడు. అసొంటి మంచి మనిషికిచ్చే మర్యాద ఇదేనా? ఇదేనా అసలు ఇదేనా అని నేను అడుగుతున్నా. కడుపులో మందు ఎక్కువ అయితే మాత్రం ఎక్కడ లేని కొత్త తెలివిని ఎత్తిరజొత్తది. ఇక ఆదిలాబాద్ జిల్లా నిర్మల కాడ ఒక తాగుబోతూ మస్తు తెలివి కళ్ళ పనిచేసిండు. రాత్రిపూట బస్ స్టాండ్ లా ఎటూ పోకుండా ఒంటరిగా ఉన్న బస్సును చూస్తే మస్తు పాపం అనిపించిందట. ఎంబడే బస్సు దగ్గరికి పోయి సొల్లు గారంగా బస్సుకు 2 ముద్దులు పెట్టి తాళం చేయి లేకపోతే వైర్లు కలిపి షాల్ చేసుకొని ఇంటికి బయలుదేరిండట. ఇక నేరేడుకొండ దాకా బస్సును తోలుకుంటా పోయిండు గాని కడుపులున్న సారగదిలి జరంతా పరిశాన్ చేసే వరకు బస్సు గిట్ల ఏడుస్తుందా ఏంది అని తనలాడిండట. ఇక ఎంబడే రోడ్డు పక్క వంటి బస్సు ఆపి సీటు కాడికి పోయి జో కొట్టుకుంటా అట్లనే నిద్రపోయిండట. ఇంకేమున్నది, తండ్రి ప్రేమ కొద్ది బస్సును తెచ్చుకున్నాడని కూడా చూడకుండా దొంగ దొంగ అని పోలీసు వాళ్ళు పట్టుకొని స్టేషన్ లేచి 4 గొట్టి కేసు పెట్టిర్రు. ఈ పోలీసు వాళ్ళు కూడా 2 పెగ్గులు గుంజితే అర్థమయ్యేది ఆ బస్సు మీద తండ్రి ప్రేమ ఏ పాటిదో అని అనుకుంటున్నారు ఈ ముచ్చటేరు కాయినోళ్ళు. చూసింది కదా ఇక గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండాలా V6.